హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గార్డెనింగ్ కోసం మట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. దీనికోసమని నేను ఇంజనీరింగ్ జల్లెళ్ళు ఉంటాయండి, అయితే అవి కొన్నాను. 2 సైజెస్ కొన్నాను అనమాట. ఒకటి కొంచెం లావు ఉంటుంది, ఒకటి సన్నగా. అయితే దీంతో మనము మట్టిని జల్లించుకోవాలన్నమాట. అయితే నేను మామూలు మట్టిని జల్లించట్లేదండి, నేను ఇది కంపోస్ట్ తయారు చేసుకున్నాను అనమాట. మన గార్డెన్లో వెళ్ళిన ఎండుటాకులు, పచ్చి ఆకులు, కొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంట్లో ఒక మూలన పడేస్తానమాట కంపోస్టింగ్ కోసం అని వేసి, దానిపైన మట్టి ఒక లేయరు, ఆకులు ఒక లేయరు, ఎండు పచ్చి కొమ్మలు అన్నీ పెద్దగా ఉంటే చాప్ చేసి వేసేసి దానిపైన మట్టి చల్లి ఆ తర్వాత దానిపైన వాటర్ స్ప్రింకిల్ చేస్తాను. ఇట్లా ఎప్పుడు ఎట్లా వెళ్తే అట్లా ఎప్పుడు వెళ్ళినాయి అవి ఒకదానిపైన ఒకటి వేసేసి నేను వాటర్ చల్లి వదిలేస్తాను అనమాట 2-3 మంత్స్. అయితే అది కొద్ది రోజుల తర్వాత మంచిగా కంపోస్ట్ అయిపోతుంది. అదే మట్టిని నేను ఇప్పుడు ఇక్కడ జల్లిస్తున్నాను. ఈ జల్లించడం కూడా ఎందుకు జల్లిస్తున్నానంటే, మన టెర్రస్ పైన కొంచెం వెయిట్ తగ్గుతుంది. చూడండి దీంట్లో ఎన్ని రాళ్ళు వెళ్తున్నాయి. అవన్నీ మనం తీసేసేస్తే మట్టి కూడా పోరస్గా ఉంటుంది, గార్డెనింగ్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది. మనము రిపోర్టింగ్ అది చేస్తే చెత్తాచెదరం అంతా తీసేసి టెర్రస్ పైన వెయిట్ కూడా తగ్గుతుంది. చూడండి ఎన్ని రాళ్ళు వెళ్ళినాయో కొంత మట్టికే. ఇదంతా మట్టి నేను ఒక్కదాన్నే జల్లించలేదండి, మా ఆయన హెల్ప్ కూడా ఉంటుంది. ఇద్దరం కలిసి చేసుకున్నాము. ఇద్దరం కలిసి చేయడం వల్ల తొందరగా అయిపోయింది ఈ వర్క్ అంతా. ఇప్పుడు నేను మీకు ఒక చెట్టు కూడా రిపోర్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చెట్టు తీసిన దగ్గర ఒక బిన్ ఉంది చూడండి, అది కూడా కంపోస్టింగ్ బిన్నే అనమాట. ఫస్ట్ ఎంటీ పాట్ ఒకటి తీసుకొని దాంట్లో ఎండుటాకులు వేస్తాను బేస్లో. ఇది మన గార్డెనింగ్లో వెళ్ళిన ఆకులే అనమాట, ఎండిపోయినాయి. అవి బేస్ కింద వేస్తాను. వేరే ఇంకా కింద రాళ్ళు ఏం పెట్టకుండా, ఎందుకంటే మళ్ళీ రాళ్ళు పెడితే మళ్ళీ ఈ ఇంత ప్రాసెస్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకనే రాళ్ళు పెట్టకుండా ఈ ఆకులు వేసేసి ఆ పైన ఈ నేను జల్లించుకున్న ఈ మట్టిని వేసేస్తా. ఇట్లా వేస్తే ఏమవుతుందంటే ఆ ఎండుటాకుల కిందికి మట్టి అంతా జారిపోకుండా ఆ ఆకులన్నీ ఎండుటాకులన్నీ ఆపేస్తాయి. మళ్ళీ అవి అట్లనే వదిలేసినా కానీ అది కొద్ది రోజుల తర్వాత అది కూడా కంపోస్ట్ అయిపోతుంది. ఈ జల్లెళ్ళని గార్డెనింగ్కి యూజ్ చేయడం ఫస్ట్ టైం అనుకుంటా, అసలు యూట్యూబ్లో నేనే చూపిస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు చాలా యూస్ అవుతుందండి. గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది జల్లెడ. ఈ ఆకులు మట్టికి తగులుతున్నాయని ఆ ఆకులు తెంపేశాను. ఆ మట్టికి ఆకులు తగిలినాయి అనుకోండి, అది నీళ్ళు పడి అది ఇది మళ్ళీ కుళ్ళిపోయి మళ్ళీ చెట్టు పాడైపోతుంది, చెట్టు చనిపోతుంది అనమాట. ఇంకా కొద్ది రోజుల తర్వాత కాడ అంత మురిగిపోయినట్టు కుళ్ళిపోయినట్టు అయిపోయి, అందుకని ఆ మట్టికి తలిగే ఆకులన్నీ తీసేస్తాను. ఇదే చెట్టు కాదండి, ఏ చెట్టుకైనా కానీ అట్లనే చేస్తాను. ఇట్లా మంచిగా మట్టి అంతా పోసేసి కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేయకపోతే రూట్స్ గట్టిగా పట్టుకోవు, మట్టిలా ఫిక్స్ కావు. ఫిక్స్ కాకపోతే తొందరగా మళ్ళీ వాడిపోతుంది, ఆ తర్వాత ఎండిపోతుంది. అందుకని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికి మంచిగా నీళ్ళు పెట్టాలన్నమాట. నీళ్ళు పెడితే ఇంకా చెట్టుకి డోకా లేదు, బతికిపోతుంది. వర్షం పడుతుందండి, అయినా కానీ నేను నీళ్ళు అయితే పోసినాను చెట్టుకి ఫుల్గా. వర్షము కంటిన్యూగా పడవచ్చు, ఆగొచ్చు, అందుకనే రిస్క్ తీసుకోవద్దని నేను ఫుల్గా వాటర్ ఇచ్చేసినాను చెట్టుకి. చూడండి వర్షం పడుతుంది లైట్గా, అయినా నేను చెట్టుకి నీళ్ళు మంచిగా పోసి కొంచెం మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. మట్టి ఇట్లా కరుచుకున్నట్టు మంచిగా కావాలి రూట్స్, కానీ ఇంకా వర్షం పడుతుంది కాబట్టి తొందరగా కోలుకుంటుంది చెట్టు. ఎందుకంటే డిస్టర్బ్ చేసినాం కదా, ఒక రిపోర్ట్ చేస్తున్నాము, అందులో కొంచెం తీసినప్పుడు రూట్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇట్లాగే నేను వేరే తోటలు కూడా మట్టి చేంజ్ చేసినాను అనమాట. ఇగో చూడండి, ఇవన్నిటికీ ఇట్లాగనే 2 days బ్యాక్ చేసినాను అనమాట. అందుకే పైన డ్రై అనిపిస్తుంది. పోరస్గా ఉంటుంది అనమాట ఇట్లా చేసుకుంటే. ఓకే అండి, మీకు ఈ ఐడియా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి.